యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర భారీ క్రేజ్ నడుమ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి 25 రోజుల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ప్రతిరోజు బుకింగ్స్ పరంగా అద్భుతమైన జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజుల టైం ఉండగానే నార్త్ అమెరికా అలాగే యూరప్ ఏరియాలలో బుకింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు 500,000 మార్కును దాటేసి సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతూ ఉంది. అన్ని చోట్ల కలుపుకొని ఆల్మోస్ట్ 5,50,000 వరకు డాలర్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో ఓవర్సీస్ లో సంచలన రికార్డులను నమోదు చేయవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో 2.5 నుండి $3 మిలియన్ రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని ఓవర్సీస్ లో ఈ సినిమా సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 5 కోట్ల మార్కును ఆల్రెడీ 20 రోజుల ముందే సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది దేవర సినిమా. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది బుకింగ్స్ లో ఇంకా జోరు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో మాస్ బీభత్సాన్ని సృష్టిస్తాడు అనేది ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. మరి సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.